టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన మూవీ కా సింగిల్ అక్షరం టైటిల్ తో వచ్చిన ఈ మూవీ మంచి సక్సెస్ అందుకుంది. దీపావళి స్పెషల్ గా విడుదలైన కా మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లో దుమ్ము రేపింది. తొలిసారి కిరణ్ అబ్బవరం కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన మూవీ కా ఇప్పటికే రిలీజ్ అయిన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కొట్టి ఏరియా రైట్స్ కొన్న బయర్స్ కి లాభాలు చూపించింది. ప్రెజెంట్ కా మూవీ ఫ్యాన్సీ ఫిగర్ ను తాకిందని మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది. అంతేకాదు ఈ మూవీ ఇతర భాషల్లోకి డబ్ అయింది. అబ్బవరం నటించిన ఈ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీలో నయన్, సారిక, తన్వి రామ్ హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. తెలుగు దర్శక ద్వయం సుజిత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీతో కాను తెరకెక్కించారు. ఈ కా మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇతర భాషల్లో థియేటర్లు దొరక్కపోవడంతో ముందుగా తెలుగులోనే రిలీజ్ చేయడం జరిగింది. ప్రీమియర్స్ టైంలోనే కా మూవీకి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సెన్సేషనల్ ఓపెనింగ్ రాబట్టిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్లను రాబట్టింది. డే 1 ఓపెనింగ్ 6 కోట్లకు పైగా కలెక్షన్లు కా మూవీకి వచ్చాయి. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్. పబ్లిక్ లో మౌత్ టాక్ బాగా రావడంతో కా కలెక్షన్ స్పీడ్ పెంచింది. పోటీలో 2 భారీ సినిమాలతో పాటు రిలీజ్ అయినా కూడా ఈ సినిమా మంచి కంటెంట్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కా సినిమాకు సుజిత్, సందీప్ ఇద్దరు దర్శకులు సంయుక్తంగా దర్శకత్వం వహించగా కిరణ్ అబ్బవరమే తన సొంత బ్యానర్ పై ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కిరణ్ అబ్బవరం కష్టం ఏమీ ఊరికే పోలేదు. తను పడిన కష్టం తనకు మూడింతలై వచ్చింది. థర్డ్ వీక్ లో అడుగుపెట్టిన కా మూవీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఈ కా మూవీ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్ టర్న్ తిప్పిందని చెప్పొచ్చు. తన కెరీర్ లోనే భారీ కలెక్షన్స్ ను తెచ్చిన సినిమా అని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ టైంలోనే కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ ను మ్యారేజ్ చేసుకున్నాడు. సో ఇది ఒక సినిమాగానే కాకుండా తన లైఫ్ లో ఎన్నో మెమరీస్ గాను గుర్తుండిపోయేలా కా మూవీ సంబరాలను కిరణ్ అబ్బవరం కు తెచ్చింది. కేవలం తెలుగులోనే ఓ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం అరుదైన కలెక్షన్ల రికార్డును అందుకుంది. కా కేవలం తెలుగులోనే 50 కోట్ల మార్క్ దాటింది. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే 50 కోట్ల మార్కు దాటిన మొదటి సినిమా. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కా మూవీని పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ స్కెచ్ వేశారు. అప్పటికే పండుగ సీజన్ కావటం తమిళ్, మలయాళంలో టాప్ హీరోల మూవీస్ రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్లో ప్రాబ్లం వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీకి పబ్లిక్ టాక్ తో పాటు కలెక్షన్స్ వస్తుండటంతో ఇతర రీజనల్ లాంగ్వేజెస్ లోనూ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయిపోయారు. ఇప్పటికే కా మలయాళం రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. నవంబర్ 22న మలయాళంలో కా రిలీజ్ కానుంది. కా సినిమా మలయాళ థియేట్రికల్ రైట్స్ ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్స్ కంపెనీ వెఫేరర్ ఫిలిమ్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. కా మూవీ స్టార్ట్ అయ్యాక మూవీ టీజర్ చూసిన దుల్కర్ సల్మాన్ కు బాగా నచ్చింది. ఈ విజువల్ ఇంపాక్ట్ కు దుల్కర్ బాగా ఇంప్రెస్ అయిపోయాడని మేకర్స్ అంటున్నారు. ఇప్పటికే మలయాళ వెర్షన్ ను దుల్కర్ సొంత బ్యానర్ వెఫేరర్ ఫిలిమ్స్ నుంచి కేరళతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు రైట్స్ కొనేశాడు. ఇప్పుడు మలయాళ మార్కెట్ లో కా ఎంట్రీకి దుల్కర్ రాకతో ఈజీ వే వచ్చేసిందని మేకర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలుగులో భారీ హిట్ కొట్టేసిన కిరణ్ అబ్బవరం కా ఇతర భాషల్లో ఎలాంటి కలెక్షన్లను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. స్మాల్ మూవీగా రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను అదరగొట్టింది కా మూవీ.